అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. ఇవాళ నేను పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం గ్లాసు కందిపప్పుని తీసుకున్నాను. కందిపప్పుని కుక్కర్లో వేసేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఏదైతే గ్లాస్తో పప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. దీనికి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంతలోపల నేను ఇందులో ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు వేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. మూడు విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ని వేసేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 6 నుంచి 8 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. పాలకూరని మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. ఇలా నేను చేసిన విధంగా చేశారనుకోండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు పప్పు ఇంకా పాలకూరని కుక్కర్లో వేసి విజిల్ పెట్టారనుకోండి అది దీనంత టేస్ట్ రాదనమాట. ఇలా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నేను పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాను కదండి, అది ఇందులోకి వేసేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయినంత లోపల నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను అనమాట. సో బాయిల్ చేసుకున్న పప్పుని ఒకసారి మూత తెరిచేసుకొని గరిటెతో ఇలా మెదిపేసుకోండి. మన పాలకూర నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చింతపండు రసం చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని వేసేసుకుంటాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. దీన్ని మీరు అన్నంతో కానీ చపాతీతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.